హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ అనాలిసిస్. లాస్ట్ వీక్ వచ్చేసాం. మొత్తం కంటెస్టెంట్స్ అంతా ఈ వీక్ అంతా హ్యాపీగా ఉంటుంది. యాక్చువల్గా ప్రతి సీజన్లో ఏంటంటే చేస్తారు లాస్ట్ వీక్ అంతా వాళ్ళ మేకప్ సంబంధించి, లేకపోతే హెయిర్ స్టైల్ సంబంధించి, హారోస్కోప్ సంథింగ్ ఇలాంటివే జరుగుతాయి యాక్చువల్గా. కానీ ఈసారి బిగ్ బాస్ కొంచెం కొత్తగా ప్లాన్ చేశాడు. ఫస్ట్ డే, లాస్ట్ వీక్లో ఫస్ట్ డే మనం చూసిన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్లో 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఉదయాన్నే యాక్చువల్గా ఒక సాంగ్ వేస్తాడు కదా. ఈసారి ఏంటంటే వాళ్ళ డైలాగ్సే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ మాటలనే మాషప్ కింద చేసి ఒక సాంగ్ కింద ప్లే చేశాడు. బాగుంది, అది కాస్త కొత్తగా ఉంది, చూడడానికి కొత్తగా ఉంది. వాళ్ళు కూడా హౌస్ కంటెస్టెంట్స్ కూడా దాన్ని బాగా ఎంజాయ్ చేశారు. మనం కూడా బాగానే ఎంజాయ్ చేయొచ్చు. అది చూసిన వాళ్ళంతా అయిపోయింది. ఈసారి వెరైటీగా ఏం చేశాడంటే, లాస్ట్ వీక్ యాక్చువల్గా మళ్ళీ టాస్క్లని ఒకరికొకరు అభిప్రాయాలు చెప్పండి, ఎవరు ఇందులో వీక్, ఎవరు స్ట్రాంగ్, ఇలాంటివి యాక్చువల్గా ఉండవు. కానీ ఎందుకో ఈసారి మళ్ళీ పెట్టాడు. 5 ఉన్నా సరే 5లో కూడా మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ ఈ టైప్ ఆఫ్ ఒక డిస్కషన్, ఒక టాస్క్ లాగా పెట్టాడు. అదేంటంటే మంచి పార్టీ వేర్, ఒక కాస్ట్లీ పార్టీ వేర్ వాళ్ళు పంపించాడు, బట్టలు పంపించాడు. చాలా బాగున్నాయి క్లాత్స్. ఉన్న అభిజిత్, అఖిల్, సోహెల్కి ఏమో సమ్ పార్టీ సూట్స్ పంపించాడు. వాళ్ళకి కూడా మంచి డిజైనర్ వేర్ పంపించాడు. అవి వాళ్ళు వేసుకొని వాళ్ళకి మాస్కులు ఇచ్చాడు. ఆ మాస్కులు కూడా వాళ్ళు పెట్టుకొని వాళ్ళు డ్యాన్స్ వేస్తూ ఉండాలి మ్యూజిక్కి. బిగ్ బాస్ ప్లే చేసే మ్యూజిక్కి డ్యాన్స్ వేస్తూ ఉండాలి. మధ్యలో ఒకసారి నేను విన్నర్ అవ్వడానికి నాకున్న అర్హత ఏంటని చెప్తూ ఇంకొక ఇంటి సభ్యుడికి అర్హత లేకపోవడం, అంటే ఇతను టాప్ 5 విన్నర్కి డిజర్వ్ కాదు అని చెప్పాలి. దానికి ఎందుకు డిజర్వ్ కాదనే విషయం కూడా చెప్పాలి. ఇది టాస్క్. అయితే డ్యాన్స్ వేశారు. అది మన ఏంటి వి మూవీ టైటిల్ మ్యూజిక్ ప్లే చేశారు. ఆ థీమ్ మ్యూజిక్ ఉంది కదా వి మూవీలో, ఆ థీమ్ మ్యూజిక్ ప్లే చేశారు. దానికి వీళ్ళు డ్యాన్స్ వేశారు. అయిపోయింది. తర్వాత ఆ మ్యూజిక్ ఆఫ్ అయిన తర్వాత అభి స్టార్ట్ చేశాడు. అభి స్టార్ట్ చేసి అభి చెప్పిన రీజన్ ఏంటంటే, నేను ఒక 12 నామినేషన్స్ నేను ఫేస్ చేశా. ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ ఫేస్ చేశా. ఈ 12 నామినేషన్స్ నేను సక్సెస్ఫుల్గా నేను దాటుకుని స్కిప్ చేసుకుని బయటకు వచ్చా. నాకు ప్రేక్షకులు 12 నామినేషన్స్ నేను వెళ్ళినా సరే నాకు ఓట్లు వేసి యు ఆర్ ద డిజర్వ్ అని చెప్పి ఇక్కడ ఉంచారు. యు ఆర్ ద డిజర్వ్ క్యాండిడేట్ ఫర్ బిగ్ బాస్ హౌస్ అని చెప్పి ఇందులో ఉంచారు. సో నాకు విన్నర్ అవ్వడానికి అన్ని అర్హతలు నాకు ఉన్నాయని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రేక్షకుల తీర్పే ఇక్కడ ఫైనల్ కాబట్టి నేను అనుకుంటున్నా అని చెప్పాడు. ఓకే, తన పాయింట్ ఆఫ్ వ్యూ బాగానే చెప్పాడు. ఎవరు విన్నర్ అవ్వడానికి అర్హత లేదు అన్న పాయింట్కి తను చెప్పిన రీజన్ ఏంటంటే, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది స్టార్టింగ్లో. జాగ్రత్తగా ఆలోచిస్తే అది సేఫ్గా చెప్పాడా, లేకపోతే ఎందుకు మిగతా వాళ్ళు ఎవరి పేరు చెప్పినా సరే కొంచెం మళ్ళీ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. సో హారిక అయితే తన ఫ్రెండే కాబట్టి తన పేరు చెప్పాడు అనేది స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. ఆ తర్వాత అంత పెద్దగా ఏం అర్థం లేదు. ఒక 50% దీంతో ఉంది. తన రీజన్ ఏంటంటే, స్టేజ్ మీద ఫైనలిస్ట్గా స్టేజ్ మీదకి ఒక 2 వెళ్తారు కదా, అక్కడ అభిజిత్ పక్కనే హారిక కాకుండా ఇంకెవరు ముగ్గురు ఉన్నా సరే తను ఫేస్ చేయగలడు అంట, హారికని ఫేస్ చేయలేడు అంట. ఇది తన రీజన్. అంటే నా పక్కనే సోహెల్ ఉన్నా, అఖిల్ ఉన్నా, హర్యానా ఉన్నా ఫైనలిస్ట్ కింద నేను ఓకే, నేను అక్కడ ఫేస్ చేయగలను, నేను ధైర్యంగా ఉండగలను. కానీ నువ్వు వస్తే నేను చూడలేను నిన్నగా. మన ఇద్దరి మధ్య ఒక పోటీ పెట్టి వీళ్ళిద్దరిలో ఒకరు విన్నర్ అని చెప్తే నేను తీసుకోలేను అని చెప్పి, అందుకే నీకు అర్హత లేదని అనుకుంటున్నానని చెప్పాడు. హారికకే కాదు, చూసే వాళ్ళు కూడా కాస్త అది కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంది. మొత్తం తను చెప్పాలనుకుని చెప్పేశాడు. నేను విన్నర్ అవ్వడానికి గల అర్హతలేంటి, హారికకి లేని అర్హతలేంటి అని చెప్పాడు. అక్కడ అయిపోయింది. తర్వాత సోహెల్ చెప్పాడు తను విన్నర్ అవ్వడానికి కారణం ఏంటంటే, ప్రతి గేమ్ చాలా బాగా ఆడాడు, ప్రతి టాస్క్ని చాలా 100% ఎఫర్ట్ పెట్టి ఆడాడు, ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే తను తీర్చాడు అని చెప్తూ, డిజర్వ్ క్యాండిడేట్ ఎవరంటే హర్యానా అని చెప్పాడు. హర్యానాకి అర్హత లేదు, ఎందుకంటే కొంచెం టాస్క్ బియాండ్ ద లిమిట్ క్రాస్ చేసి ఆడుతుంది. అక్కడ మిగతా కంటెస్టెంట్స్ పరిస్థితి కాస్త అర్థం చేసుకొని ఆడకుండా కొంచెం వాళ్ళని ఇబ్బంది పడినా సరే టాస్క్ అంటే ఒకసారిగా పూర్తి అగ్రెసివ్ అయిపోద్ది అనే ఒక రీజన్తో హర్యానా డిజర్వ్ అని చెప్పాడు.
తర్వాత అఖిల్ లేచి తను కూడా నేను చాలా స్ట్రాంగ్, నేను చాలా ఎమోషనల్గా స్ట్రాంగ్, నేను ప్రతి టాస్ చాలా బాగా ఆడాను, గేమ్ అంతా నేను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాను ఏమో చెప్పాడు. చెప్పిన తర్వాత తను కూడా హరియానా అండ్ అభి ఇద్దరు కూడా అర్హత లేని వారి కింద. ఎందుకంటే ఒక టాస్క్ స్కిప్ చేసినందుకు అభి, టాస్క్ని ఓవర్ అగ్రెసివ్గా ఆడుతున్నందుకు హరియానా, వాళ్ళిద్దరికీ అర్హత లేదంట. అది చెప్పాడు అఖిల్. తర్వాత హారిక కూడా తనకి కెప్టెన్సీ టాస్క్ కోసం ఎన్నిసార్లు నేను కష్టపడ్డా, సో కెప్టెన్ అయ్యా, ప్రతి టాస్క్ని నేను 100% ఎఫర్ట్ పెట్టి ఆడుతా అని చెప్తూ మళ్ళీ సేమ్ హరియానా పేరే చెప్పింది తను కూడా. సో ఇక్కడ నలుగురు హరియానా పేరు చెప్పారు, హరియానాకి అర్హత లేదు అని చెప్పారు. హరియానా లేచి మీరు అర్హత లేదు అనడమే నా స్ట్రాంగ్నెస్ అని సింపుల్గా తేల్చేసింది. ఎవరికి అర్హత లేదంటే తను హారిక పేరు చెప్పింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే హారికకి ఇద్దరు చెప్పారు, హరియానాకి నలుగురు చెప్పారు. ఆ రకంగా ఆ సెగ్మెంట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేశారు. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఇంకా లాస్ట్ వీక్ ఏంటంటే కాస్త వాళ్ళని చిల్ చేసి పంపిస్తే బాగుండేదేమో. సరే మనకి ఫన్ చెప్పాను కదా, మనకి ఫన్ కావాలి అంటే బిగ్ బాస్ దృష్టిలో వాళ్ళు కాస్త గొడవ పడాలి, వాళ్ళ మధ్య ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి, ఒక సీరియస్ కాన్వర్జేషన్ జరగాలి. అది బిగ్ బాస్ ప్లాన్ స్టార్టింగ్ నుంచి. అదే మనకి ఫన్ ఆ రకంగా వస్తుందని బిగ్ బాస్ ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి అదే చేశారు. కాకపోతే ఈసారి అంత ఇష్యూస్, అంత కాంట్రవర్సీ ఏం జరగల, అక్కడ అంత సీరియస్ ఏం అవ్వాల, అక్కడ ఎన్విరాన్మెంట్ అంత కూల్గానే ఉంది. ఎందుకంటే తెలుసు అక్కడ 5 ఉండేటప్పుడు ఎవరో ఒకరి పేరు చెప్పాలి, ఎవరో ఒకరి పేరు చెప్పాలి. సేఫ్ గేమ్ ఏంటంటే హరియానా పేరు ఒకరు తీశారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా హరియానా చెప్పేస్తే ఒకవేళ అక్కడ హరియానా కోపం వచ్చిందంటే హరియానా సింగిల్ అయిపోద్ది, అంతే కదా. ఇప్పుడు హరియానా వీళ్ళ మీద ఇప్పుడు మళ్ళీ వాళ్ళతో వాదించడం స్టార్ట్ చేస్తే ముగ్గురు ఉన్నారు అక్కడ. హరియానా వీక్ అని చెప్పిన వాళ్ళు 3 ఉన్నారు. సో వాళ్ళు 3 ఒకటే అవుతారు, హరియానా ఒకటి సింగిల్ అయిపోద్ది. సో ఆ రకంగా ప్లాన్ చేసుకున్నారంటే మొత్తం హరియానా పేరు చెప్పారు, 3 హరియానా పేరు చెప్పారు, 2 హారిక పేరు చెప్పారు. సో అది అలా కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు ముసుగు తీసి ఇంతవరకు తను కవర్ చేస్తున్న ఒక ఎమోషన్ కోసం చెప్పాలి. ఇది ఇంకొక సెగ్మెంట్, ఇంకొక టాస్క్. అయితే ఒక్కొక్కరు తీసి చెప్పారు. ఫస్ట్ మాస్క్ తీసింది సోహెల్, హరియానా మాస్క్ తీశాడు. హరియానా మాస్క్ తీసి ఆ మాస్క్ కవర్ చేసిన విషయం చెప్పినట్టు అనిపించలేదు నాకు. అంటే తను ఎందులో స్ట్రాంగ్, ఎందులో వీక్, ఒకసారి అగ్రెసివ్ అయినా మళ్ళీ ఎంత స్వీట్ అనే విషయమే చెప్పినట్టు నాకు అనిపించింది. సేమ్ హరియానా కూడా సోహెల్ మాస్క్ తీసి సేమ్ అదే చెప్పింది. ఏంటని ఎంత కోపం ఉండేవాళ్ళు కిడిష్ మెంటాలిటీ ఉంటుంది, హార్ట్ పరంగా వాళ్ళు చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది, ఏది మనసులో పెట్టుకోరు అని ఒకరికొకరు పాజిటివ్గా చెప్పుకున్నారు. మొన్న అయినా అంత పెంటకి ఇప్పుడు బాగా కూల్గా చెప్పుకున్నారు, మొత్తం అంతా అయిపోయింది. తర్వాత ఏమైందంటే అక్కడ ఒకరు మాస్క్ ఇంకొకరు తీస్తే ఒకరు మిగిలిపోతున్నారు కదా. నలుగురు అయితే ఒకరు మాస్క్ ఇంకొకరు తీసుకుంటారు, ఒకరు మాస్క్ ఇంకొకరు తీసుకుని ఇద్దరు సరిపోతారు. 5 కాబట్టి ఒకరు మిగిలిపోతారు. సో అందుకని ఏం చేశారంటే అక్కడ అది ఫన్గా జరిగింది. అఖిల్, హారిక ఇద్దరు అభి వైపు పరిగెట్టారు, నేను తీస్తాను ఇద్దరు పరిగెట్టారు. కానీ హారిక తీసి చెప్పింది ఏంటంటే ఈ పర్సన్కి ఒక మాస్క్ ఉంది, ఏంటంటే ఆ మాస్క్ ఈగో. కానీ ఈగో అని చెప్పుకోడు బయటికి, తనకు చాలా ఈగో ఉంది కానీ బయటికి ఈగో అని చెప్పకుండా దాన్ని స్వీట్గా కవర్ చేసుకుంటాడు అని చెప్పింది. అఖిల్ ఏం చెప్పాడంటే ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటాడని చెప్తాడు, కానీ చాలా ఎమోషనల్ పర్సన్ అభి. ఆ కవర్ చేసుకోవడం అనేదాన్ని మాస్క్ అని పెట్టుకుంటాడు, కానీ కొన్నిసార్లు ఆ మాస్క్ నుంచి బయటకు వచ్చాడు అని చెప్పాడు. అయిపోయింది. ఇంకా వాళ్ళని చెప్పుకుంటే అఖిల్, హారిక కూడా చెప్పుకున్నారు ఒకరి గురించి ఒకటి. ఏం అంత పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం కాదు, జస్ట్ ఇప్పటివరకే వాళ్ళ 3 కోసం చెప్పుకున్నారు. వీళ్ళు ఏంటంటే ఒకరు మన ఈ మధ్యన అఖిల్ కొంచెం అమ్మాయిని ఫ్లర్టింగ్ చేయడం గట్రా ఉంది కదా, అదే చెప్పుకున్నారనమాట. అదే నేను మాస్క్ కింద అనుకుంటున్నానని ఒకరు చెప్పుకున్నారు. అయిపోయింది. అది అక్కడ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏం లేదు, ఇంకా డ్యాన్స్ చేయడం ఇది ఇంకా ఈ రకమైన ఇదే తప్ప ఇంకా అంత పెద్దగా సోమవారం ఉండే ఆ హీట్ కానీ అది ఈసారి, ఎందుకంటే లాస్ట్ వీక్ కాబట్టి అది మనం ఉండదు, ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ వరకు ఇది బాగానే జరిగింది. కాకపోతే ఏంటంటే అఖిల్ చాలా లో ఫీల్ అవుతున్నాడు మోనాలు వెళ్ళిపోయిందని. తనలో తనే మాట్లాడుకుంటున్నాడు, నాకు ఎవరైనా నాతో వచ్చి మాట్లాడితే బాగున్నాను, కానీ నేను ఎవరిని వెళ్ళి అడగలేను, ఎవరైనా వాళ్ళే నా దగ్గరికి వచ్చి మాట్లాడితే బాగుండేది అని చెప్తూ హారిక దగ్గరికి వెళ్ళి చెప్పాడు. నాకేంటో తెలియట్లేదు, ఒక పర్సన్ మిస్ అయిన ఫీలింగ్ నాకు కలుగుతుంది అని చెప్తే
తను హారిక అర్థం చేసుకుని చెప్పింది, నాకు అర్థం అవుతుందిలే నువ్వు మోనాల్ మిస్ అవుతున్నావని అని చెప్పింది. అండ్ వీళ్ళు చెప్పారంట మోనాల్కి, వెళ్ళిపోవద్దు హైదరాబాద్లోనే ఉండు 1 వీకే కదా అని చెప్పారంటే, ఎలాగ వెళ్ళిపోద్ది, ఎలాగ ఫైనల్గా అందరూ వస్తారు కదా. సో ఇది జరిగింది ఈ టాప్ 5 కంటెస్టెంట్స్ మధ్య లాస్ట్ వీక్లో మొదటి రోజు జరిగిన గేమ్ షో బిగ్ బాస్ సంబంధించిన గేమ్స్ అయ్యి ఇవి. ఇంకా రేపటి ఎపిసోడ్ కొంచెం మనకి సర్ప్రైజింగ్గా ఒక థ్రిల్ ఇచ్చేలా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి 3rd సీజన్ వరకు ఎవరెవరైతే కాస్త మంచి టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరున్నారో వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు డైరెక్ట్గా వీళ్ళతో డైరెక్ట్గా అంటే హౌస్లోకి రావట్లేదు, టీవీ ద్వారా వాళ్ళు వీళ్ళతో మాట్లాడుతున్నారు, వీళ్ళని చీరప్ చేస్తున్నారు. మనకైతే ఫన్ దొరుకుతుంది, అది మాత్రం నేను చెప్పగలను. వీళ్ళు ఏంటంటే చూస్తున్నారు కాబట్టి వీళ్ళ తాలూకా మైనస్లు ఏంటి ప్లస్లు ఏంటి వాళ్ళకి తెలుసు కాబట్టి, ఎక్కడ ఏ బటన్ మనం ఇచ్చేస్తే హ్యూమర్ అనేది బయటకు వస్తుందో తెలుసు కాబట్టి అది వాళ్ళు చేస్తున్నారు. మనకైతే ఇది మొత్తం ఫన్ ఫిల్ అవుతుంది, అందులో మన సందేహం ఏం లేదు. సో రేపటి ఎపిసోడ్ చాలా ఎంటర్టైన్మెంట్గా అవుతుంది, చూడాలి. ఎందుకంటే ఈరోజు ఎపిసోడు బట్టి మనం ఏం చెప్పలేం, ఎవరి గ్రాఫ్ పెరిగింది ఎవరి గ్రాఫ్ తగ్గింది అని చెప్పలేం. ఫ్లాట్గానే ఉంది, ఎవరి గ్రాఫ్ పెరగలేదు ఎవరి గ్రాఫ్ తగ్గలేదు, ఫ్లాట్గా ఉంది. కొంచెం అంతో ఎంతో ప్లస్ అయితే హర్యానాకి ప్లస్ అవ్వచ్చు, ఎందుకంటే మరీ అందరు కలిసి సింగిల్ చేశారు కాబట్టి హర్యానా కొంచెం సింపతి వర్కౌట్ అయితే అవ్వచ్చు, అంతే. అంతకు మించి ఈ ఎపిసోడ్ విశేషాలు ఇంకేం లేవు.